హైవేలో కూడా వెళ్ళడానికి అవ్వదు, మన రోడ్స్ బాగోవు కదా అంత స్పీడ్ వెళ్ళడానికి. ఏ వీడియోరా? బాయ్ బాయ్. Hey guys, welcome back to my channel. It's been days మనం వ్లాగ్ చేసి మ్యాక్సిమం వ్లాగ్స్ పెడదామని ట్రై చేస్తున్నాయి కానీ అసలు టైం కుదరడం లేదు చేయడానికి. కంప్లీట్లీ ప్యాక్డ్ అప్ విత్ మై వర్క్స్ అండ్ ఆల్, బట్ ఎనీహౌ ఐ విల్ ట్రై టు డూ మోర్ వీడియోస్. సో మనం లాస్ట్ టైం మన ఎగ్జాస్ట్ని ఫుల్ సిస్టమ్ రిమూవ్ చేసి డీకట్ చేసాం కదా. సో డీకట్ చేసిన తర్వాత ఏమైందంటే లింక్ పైప్ మన మోటో కస్టమ్స్ నుంచి మనం పర్చేస్ చేసాం. సో అది ఏమైందంటే మన ఎస్సీ ప్రాజెక్ట్ నుంచి ఎండ్ అయినా మీరు లైక్ జాయిన్ చేస్తారు కదా, అక్కడ సరిగ్గా ఫిట్ కాలేదన్నమాట. ఏమైందంటే ఈ లింక్ పైప్కి అండ్ డీకెట్ పైప్కి అండ్ ఎగ్జాస్ట్ పైప్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేసింది అనమాట. సో దో వీ కెప్ట్ గ్యాస్కెట్ పెట్టినా సరే కొంచెం లీకేజ్ ఉందన్నమాట. ఐ విల్ షో యూ ఆ లీకేజ్ ఎలా ఉందంటే. సో ఇది లీకేజా? ఈ గ్యాప్ చూసారంటే ఈ గ్యాప్ నుంచి ఎయిర్ లీక్ అయిపోతుంది అనమాట, దీని నుంచి. సో సరిగ్గా ఫిట్ కాలే. సో మన కమల్ బ్రో ఏం చెప్పాడంటే లైక్ హీ బాట్ ఇన్ ద పైప్. సో ఇక్కడ నుంచి ఈ పైప్ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి సో ఇది కంప్లీట్గా ఇందులోకి ఫిట్ అయ్యేలాగా వీఆర్ ట్రయింగ్ అనమాట. సో ఐ హోప్ సో ఇట్ విల్ ఫిట్ టుడే. చూద్దాం ఫిట్ అయిన తర్వాత. సో దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఎగ్జాస్ట్ నోట్ అది చేంజ్ అయిపోతుంది అనమాట. ఈరోజు వెదర్ అయితే క్రేజీ ఉంది వైజాగ్లో. మధ్యాహ్నం నుంచి ఇట్ వాస్ ఫుల్ క్లౌడీ అనమాట. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి ఇట్స్ గెటింగ్ రెయిన్ అనమాట. ఈరోజు ఒక షార్ట్ వీడియో చేద్దాం. కమల్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం, మోటో కస్టమ్స్, విచ్ ఈజ్ ఇన్ నియర్ మన ద్వారకా నగర్ వెళ్ళే రోడ్లో ఉంటుంది, శ్రీకన్య థియేటర్ ఆపోజిట్లో. తనే మనకి ఎస్ఎస్ పైప్ తెప్పించాడు అనమాట. మనకి ఇక్కడ ఎక్కడ దొరకవు బేసిక్గా సూపర్ బైక్స్కి ఏ పార్ట్ కావాలన్నా సరే మనం వేరే స్టేట్స్ నుంచి కానీ లేదా వేరే కంట్రీస్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంది. మన ఆంధ్రాలో దొరికే ఛాన్స్ లేదనమాట. సో పైప్ ఆర్డర్ పెట్టి తెప్పించాం కానీ కొంచెం ఫిట్ కాదా. సో మళ్ళీ వెంటనే ఇంకొక పైప్ తెప్పించాడు. ఆల్మోస్ట్ లైక్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఇట్ ఒక 1 month ఆఫ్ టైం అనమాట. సో అందుకు ఏమైనా చిన్న చేంజెస్ చేయాలన్నా కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. అండ్ యా, మీకు ఎవరికైనా ఎనీ బైక్ పార్ట్ ఆర్ ఎనీ మోడిఫికేషన్ పార్ట్స్ కావాలంటే యూ కెన్ గో అండ్ విజిట్ మోటో కస్టమ్స్. అండ్ దే హ్యావ్ ఎ వెబ్సైట్ ఆల్సో. పాసిబుల్ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ డిస్క్రిప్షన్లో పెడతా వాళ్ళ వెబ్సైట్, ఆర్ ఐ విల్ షో ఇట్ యాజ్ అ పిక్. స్క్రీన్ పైన ఒక పిక్ ఏమన్నా చూపిస్తా వాళ్ళ వెబ్సైట్ది. సో మీకు ఏం కావాలంటే యూ కెన్ గెట్ ఇట్ ఆన్ దర్ వెబ్సైట్ అనమాట. స్వామి డ్రైవింగ్. ఆ సైడ్ మిర్రర్ చూడు ఎటు ఉందో, అటువైపు ఉంది. అవతల రోడ్లో వచ్చేవాడు చూస్తాడేమో, సెంటర్ రోడ్లో వచ్చింది. BS6 సెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తారు రోడ్డు పైన.
సో ఈ సైడ్ మిర్రర్స్ చాలా ఇంపార్టెంట్. సైడ్ మిర్రర్స్ ఎవరైనా బ్యాక్ నుంచి మన లేన్ క్రాస్ అయినప్పుడు అట్లీస్ట్ దేన్ని ఓవర్టేక్ చేయాలన్నా సరే మనం సైడ్ మిర్రర్స్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇంటికి వెళ్ళిపోతారు. తను పైకి చూస్తుంది అనమాట, ఏమైనా ప్లేన్ వెళ్తుందేమని చెప్పి. స్కానర్ 20 కాదండి, 10 కూడా, ఓ చుక్క కూడా బయటకి ఇవ్వడం లేదు. అది కలెక్టర్ ఆర్డర్, మాది కాదు. మీరు డబ్బులు ఇవ్వరా లేకపోతే ఊరికిగా నేయమంటున్నారా మమ్మల్ని? చెప్పండి. వేయండి, ఎందుకండి మమ్మల్ని బాధ పెట్టడం తప్పితే కానీ. పాపం ఆయన ఎవరో వచ్చారు వాటర్ బాటిల్ పట్టుకొని, ఆయనకి పెట్రోల్ కావాలంటే వేరే వెహికల్ ఏదో ఆగిపోయిందని చెప్పి. యా, అది ఆర్డర్ ఉంది లైక్ బాటిల్స్లో ఫ్యూయల్ కొట్టకూడదని చెప్పి. బట్ ఆల్ ద కేసెస్లో చెప్పలేం కదా, సమ్ టైమ్స్ మన వెహికల్ ఎక్కడైనా ఆగిపోయి ఉండొచ్చు. ఆయన తెలివైన వాడు ఏంటంటే ఇప్పుడు ఆయన వెహికల్లో పెట్రోల్ కొట్టుకొని వేరే పైపెట్టి తీసుకుంటే అయిపోతుంది కదా. ఆయన అక్కడ కొట్టడం అంటే అక్కడ నుంచి వేరే పెట్రోల్ పంప్కి వెళ్తున్నాడు ఆయన. అండ్ .7 చూపిస్తుంది కదా, ఐ మీన్ యావరేజ్ మైలేజ్. అమ్మ జీవితం, సగం జీవితం పెట్రోల్ బంక్లోనే అయిపోతుంది. క్రేజియస్ట్ కార్స్లో అంటే ఏమంటారు, లగ్జరీకి కొన్ని నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. వెల్ఫేర్ ఏమో అనిపిస్తుంది, ఓవర్ రేటెడ్ ఏమో అనిపిస్తుంది. ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 1 crore ఉంది ఇప్పుడు కార్ కాస్ట్. వెల్ఫేర్ ఇందులోనే సేమ్ కైండ్ ఆఫ్ మోడల్లో లెక్సస్ ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. అది ఇంకా సెక్సీ ఉంటుంది అసలు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. లెక్సస్లో సేమ్ కైండ్ ఆఫ్ కార్ ఉంటుంది. ఇక్కడ మనకు టొయోటాలో వెల్ఫేర్ ఎలా ఉందో లెక్సస్లో సమ్ ఎల్ఎక్స్ ఆర్ ఎల్ఎస్తో ఉంటుంది అనమాట. సమ్ మోడల్ ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. కాదు, ఎస్సీ ప్రాజెక్ట్. కాబట్టి ఈ రోజుల్లో కిడ్స్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏజ్లో మాకు మాకు బైక్స్ కోసమే తెలియదు. ఇప్పుడు తను వచ్చి అడుగుతున్నాడు, అబ్బాయి స్టాక్ ఎగ్జాస్ట్ లేకపోతే ఏ ఎగ్జాస్ట్ ఉందని చెప్పి. ఎస్సీ ప్రాజెక్ట్ అంటే ఓ వావ్ అండ. లిటరలీ నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఐ డోంట్ నో దీస్ నేమ్స్, ఎగ్జాస్ట్ నేమ్స్, అక్రోపోవి కానీ ఎస్సీ ప్రాజెక్ట్ కానీ.
టుడేస్ కిడ్స్ ఆర్ లైక్ దే ఆర్ ఏమంటారు, చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఏంటి మంచి స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తారా? మంచి స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తా. కూలింగ్ ఉన్నాడు, కమ్ములు ఉన్నాడు లోపల. మార్నింగ్ వెళ్ళదా? గైస్, సో బేసిక్ ఏమైంది అంటే ఈరోజు మనం వచ్చిన పని అయితే అవ్వలేదు. బెన్ పైప్ ఏదైతే ఇంకోటి ఆర్డర్ పెట్టాము, ముందుది ఏమైందంటే ఎక్స్ట్రా లూజ్ అయిపోయింది అనమాట. దానికి గ్యాస్ కట్ వేస్తున్నా సరే ఎక్కువ లీకేజెస్ ఉన్నాయి. మీకు ఇలా ఈ వీడియోలో తెలియట్లేదు, లైక్ బేసిక్ వీడియోలో అంత నోటీస్ చేయలేదు, కానీ ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. సౌండ్ ఒక్కొక్కసారి డ్రాప్ అవుతుంది లీకేజ్ ఉండడం వల్ల. సో దానికి ఏం చేసాం, ఆ పైప్ ఉండగా ఇంకొక పైప్ ఆర్డర్ పెట్టి తెప్పించాం. ఆ తెప్పించిన పైప్ ఏమైందంటే లైక్ కంప్లీట్ 0 వచ్చింది అనమాట. ఫిట్టింగ్ రెండు సేమ్ సైజ్ వచ్చేసినాయి. ఈ పైప్ రిటర్న్ పెట్టి ఇంకొక పైప్ చెప్పాం ఎక్స్ట్రా. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఒక 1.5 mm డిఫరెన్స్ అంతే. ఎక్స్ట్రా లూజ్ ఉంటే సెట్ అయిపోను. సో మై బ్యాడ్, క్రేజీ. ఇట్స్ అరౌండ్ లైక్ లైమ్. బ్రో పెందిరితే జీనేన్ ఒకటే ఉంది. మీదెక్కడ? అవునా, ఎక్కడ? పెందుర్తిలో డెక్కవనిపాలెం. ఓకే ఓకే ఓకే. రండి బ్రో, బాయ్. ఏది? అవునవునవును, ఓకే. అంతే, టైమ్ హార్డ్ వర్క్ అంతే. అంతే. నేను ఫస్ట్ పల్సర్ 150 కొనుక్కున్నాను, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది జర్నీ. అంతే, కొనుక్కోవడమే. కొని బ్రో, కష్టపడి గట్టిగా కొనవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒక సూపర్ బైక్ కొనుక్కోవాలన్నా. అంతే, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉంటాయి బ్రో. సిచ్యువేషన్స్ ఎప్పుడు మనం కంట్రోల్ చేయలేం. ఇది లైఫ్ ఆఫ్ శ్యామ్ అని ఉంటుంది చూడు. సైడ్ కప్ ఎందుకు రన్నింగ్? కొని బ్రో, గట్టి కష్టపడు. అందరు కష్టపడతారు, ఎక్కడ కష్టపడాలి అక్కడే కష్టపడాలి. అప్పుడే మనం అనుకుని వస్తే. H2SX వెళ్తారా? అడ్డు వెళ్తారా? ఎంత? 40 లక్షల బండి. అచ్చే, మూడో అవ్వకూడదు ఎప్పుడు. అది చూస్తే కసి రావాలా. అంతే. మనకి ఎప్పుడో ఒక సేయింగ్ ఉంటుంది, నాకు చాలామంది చెప్పారు, మీకు కూడా చెప్పి ఉంటారు. ఏంటి అంటే వాడి దగ్గర అది ఉంది, మన దగ్గర ఎందుకు లేదు అనుకోకూడదు. ఎప్పుడు వాడి దగ్గర ఎప్పుడు మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు అంటారు కదా. దట్స్ యాక్చువల్లీ రాంగ్. కంపేర్ చేసుకోకూడదు. ఎందుకు అంటే కొన్ని స్పెసిఫిక్ విషయాల్లో మనం కంపేర్ చేసుకోకూడదు. కైండ్ ఆఫ్ అంటే ఎలా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ పాస్ట్. దానికి మనం కంపేర్ చేసుకుని తెలుసు, నథింగ్ యూ కెన్ డూ ఇట్. వాళ్ళకి ఆల్రెడీ 20 crores బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మనకేం లేదు అంటే దట్స్ ఆల్రెడీ హ్యాపెన్ బిఫోర్. అది మనం కంపేర్ చేసుకోకూడదు. సీ, సమ్వన్ ఈజ్ వర్కింగ్
హార్డ్ వర్క్ చేసుకొని ఈజ్ గ్రోయింగ్ ఇన్ హిస్ లైఫ్. మనం కంపేర్ చేసుకోలేం, ఖచ్చితంగా వాళ్ళతో కంపేర్ చేసుకోవాలన్నమాట మనం. సో అలాంటి వాటితో యూ కెన్ కంపేర్, ఎందుకంటే మీ లైఫ్లో అయితే దట్స్ యువర్ పాస్ట్ కదా. సంథింగ్ యూ కెన్ డూ ఇట్. ఆల్రెడీ అయిపోయిన దానికోసం కాకుండా సంథింగ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. సో అలాంటివి మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట. డూ హార్డ్ వర్క్ గైస్, ఎవ్రీథింగ్ సింపుల్. సి ఈరోజు నేను లీడ్ చేస్తున్న లైఫ్, వన్స్ అపాన్ అ టైమ్ దట్ ఈస్ మై డ్రీమ్, అండ్ దట్ ఈస్ అప్పటికి సమ్వన్ ఈస్ లివింగ్ ఇన్ దట్ డ్రీమ్. I've seen people in the beach road walk going and supervise అన్నీ చూసామన్నా. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను, లైక్ ఏంటి ఇన్ మై బీటెక్ కాలేజ్లో ఉండేటప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ అబ్బాస్ అండ్ ఆల్ విత్ హిస్ గ్యాంగ్ ఈస్ గోయింగ్ ఆన్ హైలీ డేవిడ్స్ అని చెప్పేసి. సో అట్ ద టైమ్ అది నా డ్రీమే. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. అసలు నాకు ఏం తెలియదు, నా కెరీర్ ఏంటో నాకు తెలియదు, వాట్ ఐమ్ డూయింగ్ ఆల్సో నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ స్టూడెంట్. థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్. నాకు ఓకే ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని ఒక థాట్ ఉండేది అనమాట. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ దాట్ ఉంది. ఇందాక వన్ ఆఫ్ మై ఫాలోవర్ హీ టోల్డ్ మీ కదా, లైక్ ఇప్పుడే మాట్లాడడం తనతో. హీ వాస్ టెల్లింగ్ నీ మూడ్ ఆఫ్ అయిపోతాను బ్రో అంటాడు కదా. నో, సి ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హ్యావ్ 2 చాయిసెస్. నువ్వు ఎలా రియాక్ట్ అవుతుంది, దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా సేమ్ సిచ్యువేషన్స్ నేను ఫేస్ అయ్యాను, అండ్ చాలామంది కూడా ఫేస్ అయ్యే ఉంటారు ఖచ్చితంగా. యూనో నేనేం చేసాను తెలుసా ఆ టైంలో, ఐ టుక్ ఇట్ యాజ్ లైక్ ఒక పాజిటివ్ థింగ్లో తీసుకున్నాను అనమాట. నేను లెర్న్ ఫ్రమ్ ఇట్. ఓకే, నాకు నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి కార్స్ బైక్స్ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్. సో అలా చూసేటప్పుడు ఐ నో మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ నాకు తెలుసు. అండ్ నా లైఫ్లో నాకు తెలిసి నేను ఇబ్బంది పెట్టి కొనిపించేది నా సైకిల్ ఒకటే. దాని తర్వాత నుంచి ఎప్పుడు నేను ఏది కొనిపించుకోలేక అది కావాలి ఇది కావాలని చెప్పి నెవర్ ఆస్క్ మై పేరెంట్స్ టు నాకు అది కొనండి నేను ఎప్పుడు చెప్పలే. నా 7th క్లాస్లో సైకిల్ కొనమని చాలా చాలా ఫోర్స్ చేశాను. దాని తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు నేను కొనమని చెప్పలేదు నేను. బికాజ్ ఎట్ ద టైమ్ ఐ నో మై ఫ్యామిలీ సిచ్యువేషన్స్. నాకు అప్పుడే కొంచెం మనీ అంటే ఏంటో తెలుసు. ఓకే, మనీ ఇంపార్టెంట్ ఏంటో నాకు తెలుసు. ఐ నో ఐ హ్యావ్ టు డూ ఇట్ బై మై సెల్ఫ్. నేనేదో కొనుక్కొని నేనే చేయాలని ఎప్పుడు అనుకున్నాను తప్ప, కానీ ఎప్పుడు నేను మా పేరెంట్స్ ఫోర్స్ చేయలేము. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పీపుల్ హ్యాస్ టు నో ఇట్. పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో వాళ్ళకి తెలియాలన్నమాట. బేసిక్గా యంగ్స్టర్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే, యూజువల్లీ నాట్ ఓన్లీ మీ, చాలామంది సూపర్ బైకర్స్ ఇన్ మై బ్యాచ్ 98% పీపుల్ వాళ్ళ కష్టంతోనే కొనుక్కున్న డబ్బులతోనే కొనుక్కున్నారు బైక్. వాళ్ళ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఓకే, దెర్ ఆర్ 1 or 2% పీపుల్ హూ బాట్ ఇట్ లైక్ దాట్, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బాట్ విత్ దేర్ ఓన్ మనీ ఓన్లీ. వాళ్ళు కష్టపడి వాళ్ళ కెరియర్లో సెటిల్ అయ్యి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వాళ్ళు కొనుక్కున్న బైక్స్ అయితే చాలామంది అనుకుంటారు కదా. డోంట్ గెట్ ఇన్ టు రాంగ్ పర్స్పెక్టివ్ అనమాట. ఇందాక అదే చెప్తున్నా, దే హ్యావ్ 2 ఆప్షన్స్, 2 చాయిసెస్. మనం చూసే విధానంలోనే అంతా మారుతుందని చెప్పేసి. ఓకే, సో థింక్ వైజ్. ఏదైనా వచ్చిందనుకో టేక్ ఇట్ పాజిటివ్, లెర్న్ ఫ్రమ్ ఇట్. అది మనం చూసినప్పుడు ఓకే మన దగ్గర ఎందుకు లేదు అనుకోవాలి తప్ప, కానీ మనకెందుకు వస్తుందో అని ఎప్పుడు అనుకోకూడదు. దట్స్ ద బిగ్గెస్ట్ రాంగ్ మిస్టేక్ యూఆర్ డూయింగ్ అనమాట. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మనమే చెప్పేస్తున్నారు అది నీ కాదు, అది నీ వల్ల కాదు అని చెప్పేసి. నీ లైఫ్ టైంలో నువ్వు చేయలేవు. నీ వల్ల కాదు నువ్వే నమ్మినప్పుడు ఇంకెవ్వరు నమ్మరు నేను. ఓకే, సో మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సీరియస్లీ థింగ్ ఏంటి అంటే నువ్వు మైండ్లో అది నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే అది నువ్వు చేయగలవు. ఆర్ ఎల్స్ లైక్ లీవ్ ఇట్. ఐఎమ్ ఆల్మోస్ట్ టు మై హోమ్. ఇంటికి రీచ్ అయిపోతున్నా. ఐఎమ్ అబౌట్ టు క్లోజ్ దిస్ వ్లాగ్ బై దిస్. And one more thing I want to tell you is like, see, ఇంకేమైనా టాపిక్ I want to talk, కమెంట్ చేయండి. I will talk about it in the next vlog. ఎనీథింగ్, ఎవరికైనా ఏమైనా ఎనీ పాయింట్స్ ఇన్ ద కెరియర్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు, దేనికోసమైనా మాట్లాడాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్
you can comment on this video. I will talk in the vlog. If possible, I will come into the live stream. We can discuss over there also. ఇదే కదా ఏదైనా we can discuss. And yeah, I'm ending this vlog by this. And let's see in the next vlog. And guys, do support me like this. ఎందుకంటే you people are seriously supporting like anything అనమాట. I'm really grateful for that. And I need like more followers and I'll do more content on it. ఇంకా ఎక్కువ సపోర్ట్ మీ నుంచి నేను తెచ్చుకుంటా, మిమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ కూడా చేస్తా విత్ గుడ్ థింగ్స్ అండ్ ఆల్. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.